హాయ్ అండి. హలో. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ప్రాన్స్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయలు వేయించుకోవాలి. కొంచెం లైటిష్ బ్రౌన్ వచ్చాక తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలియపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు పక్కన కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలో తగినంత ఉప్పు, పసుపు, కారం మీ రుచికి సరిపడంత వేసుకోవాలి. అలా వేసుకొని అంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని టమాటాలు కొంచెం స్మూత్ అయ్యే వరకు పెట్టుకోవాలి. ఈ లోపు మనం ఈ ప్రాన్స్ని వేడి నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసి ప్రాన్స్ అన్ని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇలా హాట్ వాటర్ సాల్ట్ వేయడం వల్ల అందులో ఉన్న స్మెల్ అంతా పోతుంది, ఫ్రెష్ అవుతుంది. ఇప్పుడు ఈ టమాటా మిశ్రమంలో ఈ ప్రాన్స్ ముక్కలని వేసి బాగా ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 minutes అలా కలుపుకున్న తర్వాత తగినంత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అలాగే కాసంత ధనియాల పొడి, గరం మసాలా పౌడర్ కూడా కలుపుకొని పెట్టుకోవాలి. ఒక 5 minutes సిమ్లో పెట్టి మగ్గించాలి కర్రీ అంతా. ఎంతో ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంతో రుచిగా చేసుకోవచ్చు మనం ఈ ప్రాన్స్ కర్రీ. చాలా ఈజీగా ఉంటుంది. వంట చేయడానికి రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇలాగా కొంచెం స్మూత్ అయ్యాక దగ్గరకు పడ్డాక దించేసుకోవాలి. అయిపోయింది, మన ఎంతో రుచికరమైన ప్రాన్స్ కర్రీ రెడీ. అలా వేడివేడి అన్నంలో కర్రీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.